మనోహరి మాటలు నమ్మి ఇక్కడ దాకా వచ్చాం. ఏం జరగదు కదా లాయరు? ఏం జరిగినా మనోహర్ గారు చూసుకుంటారు రణవీర్. ఏం చూసుకుంటుంది? అమరేంద్ర నన్ను కొడుతూ ఉంటే చూస్తూ ఉంటుంది. అమరేంద్ర గతం మర్చిపోయాడు కదా రణవీర్. జరిగిందేది తనకు గుర్తులేదు, మిమ్మల్ని ఎందుకు కొడతాడు? సడన్ గా వాడికి గతం గుర్తొస్తే నా పరిస్థితి ఏంటి? దేవుడు కాళ్ళిచ్చాడు కదా రణవీర్. అంటే పరిగెత్తి పారిపోయి ప్రాణాలు దక్కించుకోమంటావా లాయరు? అంతవరకు రాదు రణవీర్. ఆలోపే అమరేంద్ర నన్ను చంపేస్తాడు కదా. అలా జరగదంటున్నాను కదా రణవీర్. అయినా కట్టుకున్న భార్యను కన్న బిడ్డల్ని చూసినా గతం గుర్తుకురాని అమరేంద్ర మిమ్మల్ని మాత్రం ఎందుకు గుర్తుపడతాడు? ఏమో లాయరు, ఈ ఇంట్లో అడుగు పెట్టాలంటే సింహం బోన్లోకి వెళ్ళినట్టుగా ఉంటుంది. ఏం కాదు రణవీర్, ధైర్యంగా ఉండండి. రండి రండి రణవీర్. యాదమ్మా సార్, ఈరోజు పిల్లల కోసం ఏదైనా స్పెషల్ స్వీట్స్ చేయి. అలాగే సార్. ఈడొస్తున్నాడేంటి మిస్ అమ్మా? ఈడెందుకు వస్తున్నట్టు? ఇందాక మనోహరి అన్న మాటలకు ఇప్పుడు వీడు రావడానికి ఏదో సంబంధం ఉంది రాతోడు. సింహం బోన్లోకి ఏనుగు పిల్ల ఇంత డైరెక్ట్ గా వస్తుందేంటి? అంజు మీ పాప? అవును అమరేంద్ర, అంజునే నా కన్న కూతురు. మీ కూతురు నా దగ్గర ఎందుకుంది? అవునా మరి, కొన్ని కారణాల వల్ల రణ్వీరు తన వైఫ్ డైవర్స్ తీసుకున్నారు. వాళ్లకు పుట్టిన పాపని ఆర్ఫన్ హోమ్ లో జాయిన్ చేశారు. ఆ పాపని మనం తెచ్చుకొని పెంచుకుంటున్నాం. ఆ పాపే ఈ అంజు పాప. నా పాప ఎక్కడుందో ఇన్నాళ్ళు నాకు తెలియలేదు అమరేంద్ర. తన కోసం నేను వెతకని చోటంటూ లేదు. ఈ మనోహరి పుణ్యవాణి ఈనాళ్ళ తర్వాత నా పాప ఇక్కడుందని తెలిసింది. మీరు ఒప్పుకుంటే నా పాప నేను తీసుకెళ్ళిపోతాను. మీ పాపని మీరు తీసుకెళ్లడానికి మాకు అభ్యంతరం ఏముంటుందండి? మీరు హ్యాపీగా తీసుకెళ్లిపోవచ్చు. ఏం చేస్తున్నావు మనోహరి నువ్వు? అంజుని రణ్వీర్కి అప్పగిచ్చేస్తావా? ఏదో నీ కూతుర్ని అప్పగిస్తున్నట్టు అంతలాగా ఫీల్ అయిపోతున్నావేంటి బాగి? అంజుని కన్న తండ్రికే కదా అప్పగిస్తున్నాం. ఏం మాట్లాడుతున్నారండి అసలు? రణవీర్ Shut up, రాతోడ్. పని వాళ్ళలాగానే ప్రవర్తిస్తే మంచిదని ఇందాకే చెప్పాను. పిల్లలు తమ పేరెంట్స్ దగ్గర ఉంటేనే వాళ్ళకి అసలైన ప్రేమ రక్షణ దొరుకుతాయని నువ్వు కూడా ఇందాక చెప్పావు కదా. మరి అంజు కోసం తన కన్న తండ్రి వచ్చాడు. అంజుని అతనితో పంపించేద్దాం, ఏమంటావు? ఇన్నాళ్ళు నా కూతుర్ని నీ సొంత కూతుర్లో చూసుకున్నారని మనోహరి చెప్పింది అమరేంద్ర. కాదమ్మా, నన్ను నువ్వు డాడీ అని పిలిచేంతవరకే నీ నిజమైన నాన్న ఆయనే. తనతోనే వెళ్ళాలి. నేను ఎక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటాను డాడీ.
అంజుని పంపించకండి డాడ్, మాతోనే ఉండనివ్వండి ప్లీజ్. నేను మీ కన్న తండ్రిని కాదు బాబు. మీ సొంత వాళ్ళు ఎవరో కనుక్కొని మిమ్మల్ని అందరినీ వాళ్ళ దగ్గరికి చేరుస్తాను. మీరే మా సొంతవారు డాడ్, మేము మీతోనే ఉంటాం. అంజుని కూడా మాతోనే ఉండనివ్వండి. ప్లీజ్ డాడ్, అంజు అక్కని పంపించకు. అలా అనకూడదమ్మా. రేపు మీరు కూడా మీ ఇళ్లకు వెళ్లాల్సిందే. ఇప్పుడు అంజుని వెళ్ళనివ్వండి, తర్వాత మీరు వెళ్తారు. అంజు, నువ్వు వెళ్ళంజు. నేను వెళ్ళను. ఈయనే మా డాడీ, ఇదే నా ఇల్లు.